ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానం. యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణాధారమాయను. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 14వ వచనం. దైవజనుడు ఈ మాటలు తెలియజేస్తూ దేవుడు తనకు రక్షణ ఆధారం, తన దుర్గము అని ప్రభువును వర్ణిస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మన పితరులైనటువంటి ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి వారు విమోచించబడిన తర్వాత దేవుణ్ణి మొట్టమొదటిసారిగా ఎంతో హృదయపు లోతుల్లో నుండి ఆరాధన చేస్తూ వారు చెప్పినటువంటి మాటలు నిర్గమాకాండం 15వ అధ్యాయం 2వ వచనం. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను. ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను స్తుతించెదను అని ఇశ్రాయేలు జనాంగము దేవుని ఆరాధిస్తూ ఉంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ విధంగా దేవుణ్ణి ఆరాధించడం అనేటువంటిది మన యొక్క జీవితంలో ఎప్పుడైతే విమోచన కార్యం కలిగినటువంటి వారుగా ఉంటున్నారో వారు ప్రభువుని ఆరాధించేవారుగా ఉంటున్నారు. దావీదు కీర్తన గ్రంథంలో 27వ అధ్యాయము 1వ వచనంలో దావీదు అంటున్నాడు, యెహోవా నాకు వెలుగును రక్షణయు నై ఉన్నాడు. నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును అని దావీదు దైవజనుడు కీర్తిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మనకు వెలుగు, రక్షణ అయి ఉన్నాడు. మన యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో చీకటిలో కూర్చున్నటువంటి మనకు వెలుగుగా ఆయన మనకు పైనుండి అరుణోదయ దర్శనముగా అనుగ్రహించబడుతూ వచ్చినాడని లోకాసు వార్తలో తెలుపబడి ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండనని ప్రభు సెలవిస్తుంటున్నాడు. మరి ఆయన యొక్క వెలుగులో మనము భయపడక ముందుకు సాగినట్లయినా మరి అంతిమ విజయం మనకు దేవుడు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనంలో, ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకాస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయను అని దైవజనుడు యెషయా ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మన రక్షణకు కారణభూతుడకు దేవుణ్ణి మనము అన్ని పరిస్థితుల్లో ఆయన యందు నమ్మకం ఉంచి మన ముందుకు కొనసాగినట్లయినా ప్రభువుని భయాలన్నీ తొలగించి నీకు నెమ్మదిని సమాధానం ఇచ్చి నడిపించేవాడుగా ఉంటాడు. అలాగే నీ జీవితంలో ప్రభు అన్ని పరిస్థితుల్లో నీకు ఆయన కోటగా, కొండగా ఉండి నడిపించి ఆదుకొని దీవించి ఆశీర్వదించును గాక.